అందరికీ నమస్కారం, వెల్కమ్ టు కాలిమిట్. ఇప్పుడు దివాళీ వస్తుంది. దివాళీ అనగానే గుర్తొచ్చేది మనకు స్వీట్స్. సో స్వీట్స్ ఎక్కడ ఫేమస్ అని మేము సెర్చ్ చేస్తుంటే ఇక్కడ ఆన్లైన్ లో ఒక హోటల్ కనిపిస్తుంది అనమాట. అదే హోటల్ అయ్యంగార్ భవన్. మరి హోటల్ అయ్యంగార్ భవన్ లో స్వీట్స్ చాలా చాలా ఫేమస్ అంట. అందుకే ఈ రోజు కూడా స్వీట్స్ ఆర్డర్ చేద్దామని వచ్చామన్నమాట. అయితే స్వీట్స్ గురించి కంప్లీట్ గా అయ్యంగార్ భవన్ కి వెళ్ళి తెలుసుకుందాం పద. సో హోటల్ అయ్యంగార్ భవన్ లో క్యారియర్స్, క్యాటరింగ్స్ తో పాటు స్వీట్స్ కూడా చాలా చాలా ఫేమస్ అని మనందరూ కూడా తెలిసిన విషయం కదా. అయితే ఈసారి దివాళీ వస్తుంది. దివాళీ అనగానే మనకి ఏంటి ఫస్ట్ గుర్తొచ్చేది స్వీట్స్. అయితే ఈ యొక్క మన హోటల్ అయ్యంగార్ భవన్ లో స్వీట్స్ కూడా చాలా ఫేమస్ కాబట్టి ఈసారి దివాళీకి అసలు ఎలాంటి స్పెషల్ స్వీట్స్ చేయబోతున్నారు మొత్తం కంప్లీట్ గా సార్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఈసారి దివాళీకి ఎలాంటి స్పెషల్ స్వీట్స్ మీరు తయారు చేయబోతున్నారు? మన అయ్యంగార్ కేటరింగ్ లో ట్రెడిషనల్ స్వీట్స్ ఇస్ ఫేమస్ ఫ్రమ్ పాస్ట్ 36 years since 1992 almost. సో ఎట్లా అంటే ఇక్కడ రకరకాల ట్రెడిషనల్ స్వీట్స్ మాత్రమే తయారవుతాయి. ఓకే, మన పురాణ జనరేషన్ నుంచి వచ్చే స్వీట్స్ లడ్డు, బాదుషా, మైసూర్ పాక్, జాంగ్రీ, జిలేబీ, కాశీ హల్వా, గోధుమ హల్వా, బాదాం హల్వా, పిస్తా హల్వా, రోజ్ బర్ఫీ అండ్ చాక్లెట్ బర్ఫీ, మైదా బర్ఫీ, అండ్ దెన్ 7 కప్ బర్ఫీ, అండ్ దెన్ కారంలో చూస్తే కైమురుకు, ముళ్ళు పురుకు, ఓంపొడి, చక్కినాలు, చకోడి, ఇట్లా రకరకాల కారాలు గిట్ట ఉన్నాయి. ఓకే, ఈ ప్రత్యేకంగా ఈ దీవాళికి మనము చాలా ఆఫర్స్ ఇచ్చాము ఆన్లైన్ ద్వారా. మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ ఉంటుంది. అండ్ దెన్ డిస్కౌంట్స్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో. అండ్ ఈ స్వీట్స్ అండ్ కారాస్ ఆర్ ప్రిపేర్డ్ విత్ ప్యూర్ గీస్, సో అండ్ ట్రెడిషనల్ వే అండ్ ఆథెంటిక్ టేస్ట్. అండ్ మన దీవాళి డేకి మీరు లోపల తయారవుతుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే చూడవచ్చు. సో జనరల్ గా మనము అంటే స్వీట్స్ లో కూడా వీళ్ళు నిజంగా జనాల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మెడిసిన్ అనేది తయారు చేశారంట. అంటే మనలో ఉన్నటువంటి దగ్గు కావచ్చు, కొంతమందికి పడదు, అంటే కొన్ని దాంట్లో పడని కొన్ని వస్తువులు ఉంటాయంటే దాని వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా కూడా దివాళీ మెడిసిన్ తో కూడా ఆ యొక్క స్వీట్స్ ని నిజంగా చాలా చాలా హెల్దీ వేలో తయారు చేస్తా ఉన్నారు. ఇది మాత్రం కాదు, మనకు ఆన్లైన్ ద్వారా మీరు బుకింగ్ తీసుకోవాలంటే కేఎస్ఎన్ అయ్యంగార్ స్వీట్స్ అండ్ సేవరీస్ సైట్ కి వెళ్ళవచ్చు. దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదంటే 7036802802 ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటారు. దీనికి కావాల్సిన రేట్ లిస్ట్, ప్రైస్ లిస్ట్ అన్ని మనం డిస్క్రిప్షన్ లో పెట్టమని చెప్పేసి సార్ రిక్వెస్ట్. ఓకే, మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాం అనమాట. సో ఎవరికైనా సరే దివాళీ స్వీట్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే యాప్ ఉంది, వెబ్సైట్ కూడా ఉంది, ఇంకా మొబైల్ నంబర్ కూడా మేము మెన్షన్ చేస్తాం. ఆ మొబైల్ నంబర్ ద్వారా మీ ఆర్డర్స్ అయితే మీరు ప్లేస్ చేసుకోవచ్చు. మన బల్క్ ఆర్డర్స్ కంపెనీస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 2 టన్ ఇప్పుడు ఆర్డర్ జరుగుతుంది. ఇవాళ ప్రిపరేషన్ ఉన్నాయి. సో మీకు కంపెనీస్ స్టాఫ్స్ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మీకు స్వీట్స్ అండ్ సేవరీస్ కావాలంటే కింద ఉండే కాంటాక్ట్ నెంబర్ రీచ్ అవ్వండి. మీకు స్వీట్స్ మంచిగా చేసి ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. హోటల్ అయ్యంగార్ భవన్ లో స్వీట్ మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మన కిచెన్ లో ఉన్నాం. మరి దివాళీ వస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇక్కడ హైలైట్స్ స్వీట్స్ కాబట్టి మరి స్వీట్ మేకింగ్ ప్రాసెస్ లో భాగంగా ఇక్కడ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు స్వీట్ మేకింగ్ ప్రాసెస్ లో భాగంగా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మన అయ్యంగార్ భవన్ లో? ఈ రోజు దివాళీ స్వీట్స్ అండ్ సేవరీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. మన అయ్యంగార్ కేఎస్ నారాయణ అయ్యంగార్ ఉంటారు, మా నాన్నగారు. ఆయన దేవస్థానంలో తిరుపతిలో పనిచేసి తర్వాత హైదరాబాద్ క్యాటరింగ్ పెట్టారు. చాలా క్యాటరింగ్ ఆయన అవసరం దేవుడు అవసరం మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఈ దీవాళీ స్వీట్స్ లో ప్రత్యేకంగా మొదటి ఐటమ్స్ దివాళీ మెడిసిన్స్. ఇది చాలా మంది సౌత్ ఇండియన్ తమిళ వాళ్ళకి చాలా మంది తెలుసు. దివాళీ మెడిసిన్స్ అంటే ఏంటంటే మన ఇంగ్లీష్ లో ఏమంటారంటే చమన్ ప్రాస్. అయితే మన దివాళీ ఫెస్టివల్ అయినాక మంచిగా అన్నం అన్ని తిన్న తర్వాత త్వరగా డైజెస్ట్ అవ్వడానికి ఆ జనరేషన్ లో ఒక లేఖ్యం ఒకటి చేస్తారు. ఇక్కడ మనకు గాయం అంటారు. గాయం అంటారు తెలుగులో అదంటారు. దీనికి ప్రాసెస్ అంటే 64 మూలికలు ఉంటాయి. 64 మూలికలు ఉంటారు. దీనిలో ఏమేమి ఉన్నాయంటే లవంగ, ఇలాచి, జాదికాయ, పట్ట, తర్వాత మన జాదికాయ, శుంఠి, ఇంకో రకరకాల 64 మెడిసిన్స్ ఉంటాయి. 64 మూలికలు ఉంటాయి. ఈ మూలికలతో తయారు చేసిన వస్తువులు. ఇది మొత్తం బెల్లంతో తయారు చేస్తాము. మొత్తం స్వీట్ కారం ఉంటుంది. కొద్దిగా ఒక స్పూన్ మనం రోజు వేడి నీళ్ళు పెట్టుకొని తాగితే డైజెషన్ ప్రాబ్లం కానీ, ఆస్మా ప్రాబ్లం కానీ, సర్ది కానీ, జ్వరం కానీ ఇన్స్టెంట్ క్లియర్ అయిపోతాయి. ఇది మనం ఈ పొడి దీన్ని పౌడర్ చేసుకొని తీసుకొచ్చాం. 64 మెడిసిన్స్ మనం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాము. ఫ్రై చేసిన పౌడర్ ఏదంతా ఫ్రై చేసిన తర్వాత ఈ పౌడర్ ఇట్లా అవుతుంది. తర్వాత ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తాం. ఈ తర్వాత మన దీవాళికి రకరకాల స్వీట్స్ ఉంటుంది. లడ్డు, బాదుషా, మైసూర్ పాక్, జాంగ్రీ అని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అది. ఫస్ట్ స్వీట్ ఇది మెడిసిన్ చేసిన తర్వాత
నెక్స్ట్ అదన్నీ మనం తయారు చేస్తాం. ఓకే, చూసారు కదా, ఇదంతా కూడా దివాళీ మెడిసిన్ అంట. మెడిసిన్ అంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి కూడా, అంటే దగ్గు గానీ జలుబు గానీ అసలు అనారోగ్య పాలే కాకుండా మనకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తుంది అంటే ఈ మెడిసిన్. ఈ మెడిసిన్ ఈ యొక్క స్వీట్స్ లలో మనం మిక్స్ చేస్తారంట. సో సార్ చెప్పండి. ఇది అయినాక మనకి ఇది ఆల్మోస్ట్ ఒక వ్యాలిడిటీ చూస్తే ఒక 1 ఇయర్ దాకా ఉంటుంది. మన ప్రిపరేషన్ దానికి తగినట్టు చేస్తాము. ప్రతి ఇంట్లో ప్రతి పండుగకి ముఖ్యంగా దివాళికి ప్రత్యేకంగా యూజ్ చేసుకునే ఒక మెడిసిన్ ఇది. ఓకే, ఇది మెడిసిన్ అండ్ కాల్డ్ ఆఫ్ స్వీట్ ఆల్సో. ఓకే, కొంచెం తీయగా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా తినవచ్చు. ఓకే. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అవ్వడానికి ఓల్డెన్ డేస్ లో ఈ గాయం చేసి ఇచ్చే వాళ్ళు అప్పట్లో. చూసారు కదా, మనం జస్ట్ బయట కొనే స్వీట్స్ లో అంటే మనం ఎన్నో దగ్గర స్వీట్స్ కొంటా ఉంటాం. ఈ స్వీట్స్ అనేది వీళ్ళు ఈ కిచెన్ లో వీళ్ళే ఈ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళే చేస్తారనమాట. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, అందరు కూడా మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ కూడా క్లియర్ చేస్తుందంట. నిజంగా హెల్తీ స్వీట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ దివాళికి బుకింగ్ ఓపెన్ ఉంటుంది ఆన్లైన్ లో. మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలంటే KSNsweetsandSavories.com సైట్ కి వెళ్తే బుక్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు 7036802802 ఈ కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ పెడతాము. వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం బాదుషా చేస్తున్నాము. ఇది ట్రెడిషనల్ స్వీట్. కొన్ని సంవత్సరాల నుంచి మన ట్రెడిషనల్ గా వాడే సౌత్ ఇండియన్ స్వీట్ లో ఒక రకం బాదుషా. ఆడిన తర్వాత యూ గెట్ ఎ పర్ఫెక్ట్ అండ్ ఆథెంటిక్ టేస్ట్ ఆఫ్ బాదుషా. ఒక పక్కన బాదుషా ఎలా తయారు చేస్తామో చూసాము. ఆ బాదుషా అయినాక ఈ చక్కెర పాగంలో వేడి తగ్గినాక ఈ బాదుషాని నానబెడతాము 20 మినిట్స్. ఆ లోపల మొత్తం భాగం అన్ని తీసుకుంటుంది. అయినాక మనం దాని పైన కొద్దిగా నెయ్యి, ఇలాచి పౌడర్ వేసి కిందకి సర్వ్ చేయడానికి రెడీ చేసుకుంటాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. అరిటాకులో టిఫిన్ తినడం అంటే ఎలా అనిపిస్తుంది సార్? మన ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ అవుతుంటే మనం ఆస్పిషియస్ గా అరిటాకు పెట్టి అందరికి కూడా టిఫిన్ గానీ భోజనం గానీ ఇవ్వాలనుకుంటాం. అలాగే ఈ రోజున ఇక్కడ ఈ అరిటాకులో తింటుంటే ఆ అనుభూతి కలుగుతుంది. రెండోది అంటే నేను ఇప్పుడు రెగ్యులర్ గా వస్తుంటాను ఈ హోటల్ కి. ఇడ్లీ నార్మల్ గా ఏదైనా హోటల్కి వెళ్తే 2 ఇడ్లీలు ఇస్తారు, ఇక్కడ 4 ఇడ్లీలు. దోశ కూడా ఎంత పెద్ద అరిటాకు ఉంటుందో అంత పట్టేలా పెద్ద దోశ ఇస్తారు. సో ఇవన్నీ తినడం కూడా కష్టం అదనమాట. చట్నీస్ ఎలా ఉన్నాయి సార్? చట్నీ సాంబారు, తర్వాత ఒక అంటే లెమన్ కైండ్ ఆఫ్ చట్నీ, తర్వాత నార్మల్ పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, మొత్తం 4 చట్నీలతో ఎక్సలెంట్ మేడం. ఇట్స్ ఎ హ్యూజ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ ఎనీవన్. ఓకే, బయట ఎక్కడన్నా టిఫిన్ తింటే మనకి ఏంటంటే ఇంటికి వెళ్ళాక కొంచెం ఈవినింగ్ టైం కి వచ్చేసరికి మనకి కడుపులో మంట అవన్నీ వస్తాయి. మీరు రెగ్యులర్ గా వస్తారంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మేడం నేను చెప్పా కదా, దిస్ రెస్టారెంట్ ఈజ్ హోమ్ అవే హోమ్. అంటే మన ఇంటికి ఎక్స్టెన్షన్, కిచెన్ కి ఎక్స్టెన్షన్ లానే ఉంటుంది. సో ఐ రెగ్యులర్లీ కమ్ హియర్ అండ్ ఈట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హాయ్ మ్యామ్, నమస్తే. ఇక్కడ ఎన్నిసార్లు వచ్చారు మేడం మీ హోటల్ కి? ఇది థర్డ్ టైం. ఓకే, ఇక్కడ టిఫిన్స్ ఎలా బాగున్నాయండి, టేస్టీగా ఉన్నాయి. ఓకే, అరిటాక్ వెజిటేరియన్ అరిటాక్ భోజనం, అరిటాక్ పెట్టడం వల్ల కూడా కొంచెం హ్యాపీగా ఉంది మాకు. సో ఇంట్లో తిన్నట్టే ఉంది, టేస్టీ కూడా బాగుంది. మీకు ఇక్కడ ఈ హోటల్లో ఏ టిఫిన్ అంటే చాలా ఇష్టం? అంటే అన్ని టిఫిన్ తినలేదు, దోశ తిన్నాము. ఓకే, సో ఇట్స్ వెరీ గుడ్. అంటే టేస్ట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ, వెల్కమ్. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. మీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారా సార్? అప్పుడప్పుడు వస్తుంటాం. ఓకే, టిఫిన్ ఎలా ఉంది సార్? టిఫిన్ బాగానే ఉంది. ఓకే, మీకు ఇక్కడ ఉన్న సరౌండింగ్ లో ఇది బెటర్. ఓకే, స్పైసీ ఏముండదు, బాగానే ఉంటుంది. ఓకే, మీకు ఇడ్లీ చెప్పారు కదా, ఇడ్లీ ఎలా? బాగానే ఉంది. ఓకే, వచ్చినప్పుడల్లా ఇడ్లీ ఎప్పుడన్నా ఫ్యామిలీతో వస్తుంటాం, ఇప్పుడైతే బాగానే ఉంటుంది టిఫిన్. ఓకే, అరిటాకులో తినడం అనేది ఎలా? చాలా
మంచి పద్ధతి ఇది. ఇప్పుడు తమిళనాడు సైడ్ ఉంటుంది కదా మేడం, ఇట్లాగే అరిటాక్. అరిటాక్ అనేది చాలా బెటర్, ఎందుకంటే కొంతమంది ఎంగిన ఇదిగా ఉంటారు కదా, అది కాకుండా ఇది చాలా మంచిది. ఎప్పటి నుంచో పాతకాల పద్ధతి నుంచి వస్తుంది కదా, అంటే బాగుంటుంది. ఓకే, ఇక్కడ టిఫిన్ చట్నీస్ చూస్తుంటే చట్నీ. 4 ఇచ్చారు. అది బాగున్నాయి మేడం, అది ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఇది చేసుకుంటారు. బాగున్నాయి. కాఫీ కూడా చాలా బాగుంటుందని విన్నాను. బాగుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. హాయ్ సార్, నమస్తే. మీరు రెగ్యులర్ గా వస్తున్నారా, ఇదే ఫస్ట్ టైం సార్? 3-4 times 3-4 టైమ్స్ వచ్చారు. ఎక్కడ ఉంటారు సార్ మీరు? మూలాలు మౌలాలి. అరిటాక్ కాన్సెప్ట్ అనేది మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ టిఫిన్ లైక్ చేస్తారు ఎక్కువ? ఆల్ ది టిఫిన్స్ ఆల్ టిఫిన్స్ ప్రిఫర్ ఆల్. ఓకే, ఇక్కడ చట్నీ సాంబారు 4 రకాల చట్నీస్ ఇస్తారు కదా, బాగుంటాయి, టేస్టీగా. థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. మీరు ఫస్ట్ టైం వచ్చారు? సెకండ్ టైం, నేను బాగా ఫస్ట్ టైం. ఓకే, అదే ఇది చూపెడదామని. బాగుంది. మేము దాదాపు 1 month దాకా ఏమో ఒక మిత్రుడు తీసుకొచ్చాడు బాగుందని, సో వాళ్ళకి ఒకసారి సైడ్ కి వెళ్తూ వాళ్ళకి ఒకసారి చూపెడదామని తీసుకొచ్చాను. ఎందుకంటే జనరల్ ఇక్కడ ఏంటంటే కాస్త మిగతా బయట హోటల్స్ కి దీని డిఫరెన్స్ ఏంటంటే ఉప్పు కారం ఫస్ట్, అది కాస్త డిఫరెంట్ గా మనకు అవసరం, అంటే హైజెనిక్. మీరు ఓకే, అర్థమైంది అదొకటి. అదే ఇప్పుడు అమ్మాయిని వచ్చి అడిగాను, ఎలాంటి చట్నీ అయితే డిఫరెన్స్ ఉంది, ఇదంతా కొబ్బరి చట్నీ, కొబ్బరి పాలు, కొబ్బరితో చేస్తారట, పచ్చిమిర్చి వేసి అడిగాను. బాగుంది. అరిటాక్ కాన్సెప్ట్ ఎలా ఉంది? వండర్ఫుల్. ఎందుకంటే మనకు ఈ అరిటాక్ కాన్సెప్ట్ చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే హైజీనిక్ యూజ్ చేద్దాం అనుకుంటున్నామో, ప్లేట్స్ ఇవన్నీ పక్కకు పెడితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హైజీనిక్ ప్లేట్స్ తోని వీటితోని హైజీనిక్ కాదు, ఇదే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది హైజీనిక్. ఇట్స్ వండర్ఫుల్. మీకు కూడా కాస్త వర్క్ తగ్గుతుంది, లోడ్. బాగుంది, ఎక్సలెంట్ అన్న. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. నమస్తే. మీరు మాల్లో ఉన్నారు కదా, ఇక్కడ భోజనం ఎలా ఉంది? ఇక్కడ భోజనం బాగుంది. ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల 99% ఉల్లిపాయ ఎల్లిపాయ లేకుండా అరిటాక్ చేసి నీట్ గా పెట్టేది మాత్రం మళ్ళా తాలూకా అచ్చి కూడా ఈ చుట్టుపక్కల ఈసీఎల్తో సహా ఇక్కడ తప్ప ఇక్కడ లేదు. ఇక్కడ నీట్నెస్ కానీ అరిటాక్ భోజనం కానీ ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా ఆ విధానం కానీ బాగుంది. బట్ ఏంటంటే బయట కంపేర్ చేస్తే బయట దాని మీద ఇక్కడ కొద్దిగా ప్రైజెస్ ఎక్కువ, దాని తగ్గట్టుగానే భోజనం ఉంటుంది. రూపాయి ఎక్కువ ఉన్న మాట వాస్తవం, దాని తగ్గట్టుగానే మెయింటెన్స్ కానీ అరిటాక్ భోజనం కానీ. టిఫిన్ విశేషం ఏంటంటే టిఫిన్ కూడా అరిటాక్ తోనే పెట్టారు. కాఫీ కూడా స్టీల్ గ్లాసుల్లో కాస్త నీట్ గా పాతకాల పద్ధతుల్లాగా దానికి తగ్గట్టుగా భోజనం కానీ టిఫిన్ కానీ కాఫీ కానీ రేట్లు మాత్రం దానికి తగ్గట్టుగానే బయట పోలిస్తే రూపాయి ఎక్కువ ఉంటుంది, దాని తగ్గట్టుగా మెయింటెన్స్ ఉంటుంది. మేడం నమస్తే అండి. నమస్తే. మీ పేరు? అనుష. అనుష. ఓకే, ఈ హోటల్ అయ్యంగార్ భవన్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి? ఎస్, ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఫుడ్ ఎలా ఉంది మేడం? బాగుంది. ఇప్పుడు మనం ఎన్నో హోటల్స్ విజిట్ చేసా ఉంటాం, అంటే మనం ఎన్నో హోటల్లో కూడా తిని ఉంటాం. సో దాంట్లో అంటే మిగతా హోటల్స్ కి దీనికి ప్రత్యేకతలు ఏమైనా గమనించారా? అంటే ఇప్పుడు అరిటాక్ అంటే అటాక్ స్పెషల్ గా ఇచ్చారు. స్టీల్ ప్లేట్స్ లేకపోతే పేపర్ నార్మల్ ఫైబర్ ప్లేట్స్ లాంటివి ఇస్తారు. సో ఇక్కడ యూనిక్ గా అనిపించింది కొంచెం. అండ్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ క్లీన్నెస్ అవన్నీ మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఫుడ్ అంటే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అసలు? నాకు యాక్చువల్ గా రవ్వ దోశ, బట్ ఇక్కడ లేదు, అడిగాను. సో దెన్ ఐ కాంప్రమైజ్ టు మసాలా దోశ. మసాలా దోశ. ఓకే, మసాలా దోశ ఎలా అనిపించింది? అంటే టేస్ట్ గానీ బాగుంది. యూనిక్ గా కొంచెం టేస్ట్ వేరేగా ఉంది, అంటే యాజ్ కంపేర్ టు అదర్ హోటల్స్. బాగుంది, నచ్చింది. సో చూసే ఆడియన్స్ కి హోటల్ గురించి ఏం చెప్తారు? అంటే జనరల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, అలాగే ఒక అరిటాక్ కావచ్చు, ఆయన ఫుడ్ కి సంబంధించిన టేస్ట్ కావచ్చు, అన్నిటి గురించి అంటే మస్ట్ విజిట్. ఒకసారైనా రావాలి, టేస్ట్ చేయాలి. సో వాళ్ళకి అనిపించింది మళ్ళీ ఇంకోసారి రావాలి అలా. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, మోహన్. మోహన్, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అక్కడే ఏరియాలో లోపల. ఓకే, ఏం చేస్తుంటారు? ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ కాదు.
ఓకే. హోటల్ అయ్యంగార్ భవన్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం? అవును, ఫస్ట్ టైం. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, అది ఉందంటారు ఇక్కడ? ఎస్, ఉంది, డిఫరెంట్ టేస్ట్ ఉంది. బట్ అయ్యంగార్ కాబట్టి ఇది బ్రాహ్మిన్స్ కాబట్టి Ah. టేస్ట్ వాజ్ డిఫరెంట్. ఓకే. సో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్? సాంబార్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, అందుకే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేశారు. ఇడ్లీ బాగా అంటే ఇష్టం. మార్నింగ్ మాత్రం ఇడ్లీ తింటాను. ఓకే. సో సాంబార్ ఎలా ఉంది సార్? గుడ్ గుడ్ బాగా. ఇంకోటి అరిటాక్ లో తింటున్నారు ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే బయట స్పెషల్ అంటే హోటల్ పేరు ఎట్లా అయ్యంగార్ ఉంది కదా, సో బ్రాహ్మణ్ సో వెజిటేరియన్ గా, అందుకని పక్కా వెజిటేరియన్ షాప్. సో ఎవ్రీథింగ్ ఇస్ నీట్ అండ్ గుడ్ అండ్ బాగుంది. సో హోటల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఎలా గుడ్ చాలా బాగుంది. గుడ్, చాలా అంబియన్స్ బాగుంది. థ్యాంక్ యూ సార్.